స్టాక్ మార్కెట్ అంటే బెట్టింగ్ కాదు, నిజానికి మీరే యజమాని అవుతారు. అందరికీ నమస్కారం. ఫాస్ట్ మనీ ట్రేడింగ్ ఛానల్కి స్వాగతం. స్టాక్ మార్కెట్ ఈ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది జువార్ లేదా బెట్టింగ్. ఒక రోజులో డబ్బు పోగొట్టుకోవడం లేదా ఏవేవో పెద్ద పెద్ద కంప్యూటర్ స్క్రీన్లు. కానీ నిజానికి స్టాక్ మార్కెట్ అంటే అదొక్కటే కాదు. ఇది మీ సంపదను పెంచుకునేందుకు, మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనం. ముఖ్యంగా మీరు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారైతే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదు, అదొక అవసరం. ఈరోజు అసలీ స్టాక్ మార్కెట్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, మరియు 2026 నాటికి మీరు ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ ఎందుకు నేర్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టేవారి కోసం. స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. స్టాక్ అంటే ఏంటి? ఉదాహరణకి మీరు రోజూ ఉపయోగించే ఒక పెద్ద కంపెనీ అంటే రిలయన్స్, టీసీఎస్ లేదా ఏదైనా బ్యాంక్ ఉంది అనుకుందాం. ఆ కంపెనీకి మరిన్ని కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి లేదా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి డబ్బు అవసరం. ఈ డబ్బు కోసం కంపెనీ తమ వ్యాపారంలో కొంత భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే షేర్లు లేదా స్టాక్స్గా చేసి ప్రజలకు అమ్ముతుంది. మీరు ఒక కంపెనీ షేర్ను కొన్నప్పుడు మీరు ఆ కంపెనీలో ఒక చిన్న భాగస్వామి లేదా కో ఓనర్ అవుతారు. కంపెనీ లాభపడితే మీకు కూడా లాభం వస్తుంది, డివిడెండ్ రూపంలో లేదా షేరు ధర పెరగడం వల్ల. స్టాక్ మార్కెట్ అంటే ఈ కంపెనీల షేర్లను కొనుగోలు చేయడానికి మరియు అమ్మడానికి వీలు కల్పించే ఒక వేదిక, ప్లాట్ఫామ్. మార్కెట్ ఎలా పనిచేస్తుంది? డిమాండ్ మరియు సప్లై. ఒక షేరు ధర ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది? దీనికి ప్రధాన కారణం డిమాండ్ మరియు సప్లై. ఒక కంపెనీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చాలామంది నమ్మితే దాన్ని కొనడానికి ఎక్కువ మంది ముందుకొస్తారు. డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు షేరు ధర పెరుగుతుంది. కంపెనీ పనితీరు సరిగ్గా లేకపోతే చాలామంది ఆ షేర్ను అమ్మేయడానికి ప్రయత్నిస్తారు. సప్లై పెరుగుతుంది, అప్పుడు షేరు ధర తగ్గుతుంది. ఎక్స్చేంజ్లు. భారతదేశంలో ప్రధానంగా 2 స్టాక్ ఎక్స్చేంజ్లున్నాయి. బీఎస్ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడ రోజువారీగా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. చాలామంది స్టాక్ మార్కెట్కి కొత్తగా వచ్చేవారు ఈ రెండింటి మధ్య తేడా తెలియక తప్పులు చేస్తుంటారు. ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్ తేడా ఏంటి? చాలామంది స్టాక్ మార్కెట్కు కొత్తగా వచ్చేవారు ఈ రెండింటి మధ్య తేడా తెలియక తప్పులు చేస్తుంటారు. ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్టింగ్. టైం ఫ్రేమ్ ట్రేడింగ్ కొన్ని నిమిషాలు, గంటలు, రోజులు లేదా వారాలు, చిన్న కాలపరిమితి. ఇన్వెస్టింగ్ కనీసం 1 సంవత్సరం నుండి 5-10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ, దీర్ఘకాల పరిమితి. లక్ష్యం ట్రేడింగ్ షేర్ ధరల్లోని చిన్నపాటి కదలికల నుండి లాభం పొందడం. ఇన్వెస్టింగ్ కంపెనీ యొక్క వృద్ధి నుండి లాభం పొందడం. విశ్లేషణ ట్రేడింగ్ సాంకేతిక విశ్లేషణ అంటే చార్ట్లు, గ్రాఫ్లు, ఇండికేటర్లను చూసి ధరల కదలికను అంచనా వేయడం. ఇన్వెస్టింగ్ ప్రాథమిక విశ్లేషణ అంటే కంపెనీ లాభాలు, అప్పులు, మేనేజ్మెంట్ వంటి వాటిని విశ్లేషించడం. రిస్క్ ఎక్కువ. ట్రేడింగ్ సరైన అవగాహన లేకపోతే డబ్బు కోల్పోయే ప్రమాదం ఎక్కువ. ఇన్వెస్టింగ్ తక్కువ. సరైన కంపెనీలను ఎంచుకుంటే కాలంతో పాటు సంపద పెరుగుతుంది. సారాంశం: ఇన్వెస్టింగ్ అంటే ఒక వ్యాపారంలో భాగస్వామిగా ఉండడం. ట్రేడింగ్ అంటే ధరల హెచ్చుతగ్గుల ద్వారా త్వరగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడం. మీరు కొత్తగా వస్తే ముందుగా ఇన్వెస్టింగ్తో ప్రారంభించడం మంచిది. మధ్యతరగతికి మార్కెట్ ఎందుకు అవసరం? నా దగ్గరంత డబ్బు లేదు, స్టాక్ మార్కెట్ ధనవంతుల కోసం. ఇదొక అపోహ, ద్రవ్యోల్బణం దెబ్బ. మీ డబ్బును సేవింగ్స్ అకౌంట్లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచడం వలన మీకు వచ్చే వడ్డీ రేటు ద్రవ్యోల్బణం అంటే జీవన వ్యయం పెరిగే రేటు కన్నా తక్కువగా ఉంటుంది. అంటే మీరు మీ డబ్బు విలువను ప్రతి సంవత్సరం కోల్పోతున్నారు. మీరు 6% వడ్డీ పొంది ద్రవ్యోల్బణం 7% ఉంటే మీరు నిజంగా 1% కోల్పోతున్నట్లే. సంపద సృష్టి. స్టాక్ మార్కెట్ దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మీ సంపదను పెంపొందించడానికి అత్యుత్తమ మార్గం. మీరు 500 రూపాయలతో కూడా ఇన్వెస్టింగ్ ప్రారంభించవచ్చు, ఎస్ఐపి రూపంలో. చక్రవడ్డీ శక్తి. మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభంపై కూడా మళ్లీ లాభం రావడం. దీన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలో 8వ అద్భుతం అన్నారు. త్వరగా మొదలుపెడితే ఈ శక్తి మీకు ఎక్కువ కాలం పనిచేస్తుంది. 2026 దృక్పథం. ఇప్పుడే ఎందుకు నేర్చుకోవాలి?
2026 నాటికి మీరు స్టాక్ మార్కెట్ను నేర్చుకోవడానికి మరియు పెట్టుబడి పెట్టడం ప్రారంభించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. దీని అర్థం చాలా భారతీయ కంపెనీలు రాబోయే సంవత్సరాల్లో అద్భుతంగా వృద్ధి చెందగలవు. మీరు ఈ వృద్ధిలో భాగస్వామి కావచ్చు. సరళీకృత యాక్సెస్. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం చాలా సులభంగా, వేగంగా, చవకగా మారింది. మీ ఫోన్ నుంచి కూడా సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. సమయం కీలకం. ఇన్వెస్టింగ్ విషయంలో మీరు ఎంత త్వరగా మొదలుపెడితే చక్రవడ్డీకి అంత ఎక్కువ సమయం లభిస్తుంది. 2026ను ఒక ప్రారంభ బిందువుగా చేసుకోండి. జ్ఞానాన్ని సంపాదించండి. చిన్న మొత్తంతో ప్రారంభించండి. అపోహలు వర్సెస్ వాస్తవం. అపోహ: స్టాక్ మార్కెట్లో త్వరగా డబ్బు సంపాదించవచ్చు. వాస్తవం: సాధ్యం కాదు. మార్కెట్ ఓపిక మరియు క్రమశిక్షణకు ప్రతికూలమిస్తుంది. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన చాలా రిస్క్. అపోహ: ట్రేడింగ్లో ప్రతిసారీ లాభమే వస్తుంది. వాస్తవం: ట్రేడింగ్లో నష్టాలు సహజం. మీరు నష్టాలను ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. అపోహ: నాకు పెద్ద మొత్తంలో డబ్బు ఉండాలి. వాస్తవం: అవసరం లేదు. మీరు నెలకు $500 లేదా $1000తో కూడా క్రమంగా పెట్టుబడి ప్రారంభించవచ్చు, SIP రూపంలో. అపోహ: స్టాక్ మార్కెట్ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. వాస్తవం: సరైన విద్యతో ప్రాథమిక విషయాలు చాలా సులభంగా అర్థమవుతాయి. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యమైన హెచ్చరిక: ట్రేడింగ్ ఈజీ మనీ కాదు. చాలామంది మీకు ఒక రోజులో డబుల్ లేదా తప్పకుండా లాభం వచ్చే టిప్స్ ఇస్తామని చెబుతుంటారు. దయచేసి అటువంటి వాటిని నమ్మకండి. ట్రేడింగ్లో 90% మంది డబ్బు పోగొట్టుకుంటారు. దీనికి కారణం సరైన జ్ఞానం లేకపోవడం మరియు ఎమోషన్స్తో ట్రేడ్ చేయడం. మీరు ఏమీ తెలియకుండా మార్కెట్లోకి వస్తే అది నిజంగా బెట్టింగ్ అవుతుంది. ముందు నేర్చుకోండి, తర్వాత సంపాదించండి. ఇది మర్చిపోకండి. ఒక ప్రారంభికుని మనస్తత్వం. మీరు స్టాక్ మార్కెట్కు కొత్తగా వస్తుంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. 1. విద్యే మొదటి పెట్టుబడి. పుస్తకాలు చదవండి, మంచి వీడియోలు చూడండి, కోర్సులు తీసుకోండి. ముందుగా డబ్బు పెట్టకండి, జ్ఞానంపై పెట్టుబడి పెట్టండి. చిన్న మొత్తంతో ప్రారంభించండి. మీ మొత్తం డబ్బును ఒకేసారి మార్కెట్లో పెట్టకండి. మీకు నష్టం వచ్చినా తట్టుకోగలిగే చిన్న మొత్తంతో ఇన్వెస్టింగ్ ప్రారంభించండి. క్రమశిక్షణ. షేరు ధర పెరిగినప్పుడు ఉద్వేగానికి లోను కావడం, తగ్గినప్పుడు భయపడడం చేయకూడదు. మీకంటూ ఒక వ్యూహం పెట్టుకొని దానికి అట్టుకొని ఉండాలి. స్టాక్ మార్కెట్ మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు తీసుకురాగలదు. 2026 మీ ఆర్థిక ప్రయాణంలో ఒక మైలురాయిగా ఉండాలి. గుర్తుంచుకోండి, మీరు ఒక కంపెనీ షేర్ కొన్నప్పుడు మీరు కేవలం ఒక కాగితాన్ని కొనడం లేదు, ఆ కంపెనీ యొక్క భవిష్యత్తుపై పెట్టుబడి పెడుతున్నారు. మీరు ఇన్వెస్టింగ్ లేదా ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే ముందుగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ పరిశోధన ప్రారంభించండి. మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే తదుపరి వీడియోలో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మరియు మొదటి షేర్ను ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం. దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. ధన్యవాదాలు.